Welcome to MBR Study Guide. Today we are going to discuss about the teaching methods. A teacher teaches lessons only, but the method provides a structure to the lesson. By the help of proper methods, teacher can teach students very effectively in classroom. అసలు యాక్చువల్గా టీచింగ్ మెథడ్స్ అంటే ఏంటంటే ఒక టీచర్ లెసన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. ఆ లెసన్ని ఎఫెక్టివ్ వేలో ఒక స్ట్రక్చర్ఫుల్గా ఒక స్టెప్ బై స్టెప్గా మనకు అర్థమయ్యే విధంగా ఎఫెక్టివ్గా తీర్చిదిద్దేదే టీచింగ్ method. Which method we are using to explain that method is called teaching method. Without teaching method, the education, the teaching way is not in effective way in the classroom. And then టీచింగ్ మెథడ్ని బట్టి ఇక్కడ మనం కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేవి మనం మెన్షన్ చేసుకుంటాం. ఈ యొక్క క్లాస్లో పర్టికులర్గా ఈ స్టూడెంట్స్కి ఈ యొక్క వాల్యూస్ అనో ఈ యొక్క సంథింగ్ వీ హ్యావ్ టు రీచ్ అని కొన్ని అబ్జెక్టివ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఆబ్జెక్టివ్స్ని మనం రీచ్ కావాలంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ వన్ టీచింగ్ మెథడ్. ఈ ఆబ్జెక్టివ్స్కి సూట్ అయ్యేటువంటి టీచింగ్ మెథడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టీచింగ్ మెథడ్ ఈ ఆబ్జెక్టివ్స్ దేని మీద ఎఫెక్ట్ చూపిస్తాయంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, స్టూడెంట్ యొక్క లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మీద ప్రభావం చూపుతాయి. ఓకే, ద టీచింగ్ మెథడ్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. So many of educational thinkers is divided the teaching methods is into two types. That is teacher-centered methods, pupil-centered method. Pupil or child-centered method. ఈ టీచర్ సెంటర్డ్ మెథడ్ ఉన్నటువంటి మెథడ్ ఏంటంటే లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఈ యొక్క చైల్డ్ సెంటర్డ్ మెథడ్లో ఉన్నటువంటివి హ్యూరియాస్టిక్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్ అండ్ సైంటిఫిక్ మెథడ్. ఓకే, ఈ టీచర్ సెంటర్డ్ ఏంటి అండ్ చైల్డ్ సెంటర్డ్ ఏంటి అంటే ద టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్లో టీచర్ ఈజ్ ఇన్ యాక్టివ్ పార్టిసిపేషన్. టీచర్ ఈజ్ ఇన్ యాక్టివ్ స్టేట్. టీచర్ సెంటర్లో టీచరే యాక్టివ్గా ఉంటుంది. ఓకేనా. స్టూడెంట్స్ ఈజ్ జస్ట్ లిజనర్స్. స్టూడెంట్స్ యొక్క పొజిషన్ ఏంటి ఇక్కడ? ప్యాసివ్ లిజనర్స్. అండ్ దెర్ ఈజ్ నో స్కోప్ టు ద ల్యాబ్ లెర్నింగ్ బై డూయింగ్ అనే దానికి ఇది పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. దెర్ ఈజ్ నో స్కోప్ టు లెర్నింగ్ బై డూయింగ్. దెర్ ఈజ్ నో స్కోప్ టు లెర్నింగ్ బై డూయింగ్. లెర్నింగ్ బై డూయింగ్ కార్యక్రమాలు చేస్తూ వివిధ కృత్యాలు చేస్తూ నేర్చుకోవాలనే దానికి ఈ యొక్క టీచర్ సెంటర్ మెథడ్స్ అనేవి స్కోప్ ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ చైల్డ్ సెంటర్లో చూసుకుంటే చైల్డ్ ఈజ్ ఇన్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ఆల్ యాక్టివిటీస్. చైల్డ్ ఈజ్ ఇన్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ లెర్నింగ్ ఈజ్ డన్ బై డూయింగ్. లెర్నింగ్ ఈజ్ డన్ బై డూయింగ్. ఏ కృత్యమైనా నిర్వహిస్తూ వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ టీచర్ ఈజ్ ఏ ఓన్లీ ఫెసిలిటేటర్. టీచర్ ఈజ్ ఏ గుడ్ ఫెసిలిటేటర్గా వర్క్ చేయాలి. సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ దిస్ టీచర్ సెంటర్డ్ అండ్ చైల్డ్ సెంటర్. టీచర్ సెంటర్స్లో వచ్చేసి టీచర్ ఈజ్ ఇన్ యాక్టివ్ స్టేట్, స్టూడెంట్ ఈజ్ జస్ట్ పాసివ్ లిజనర్ and there is no scope to the learning by doing. In this child center ni ganaka observe cheste the child centered education giving the most priority to the child and the learning is done by the doing activities and teacher is a very good facilitator ga వర్క్ చేస్తుంది. ఓకే, టీచర్ సెంటర్డ్ మెథడ్స్ వచ్చేసి లెక్చర్ మెథడ్ అండ్ లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఇక్కడ చైల్డ్ సెంటర్లో చూసుకున్నట్టయితే హ్యూరియాస్టిక్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్, సైంటిఫిక్ మెథడ్. దీస్ చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్ ఈజ్ ఆల్ ఆర్ లెర్నింగ్ బై డూయింగ్కి మెయిన్ ఇంపార్టెన్స్ స్కోప్ అనేది ఇస్తున్నాయి. So okay, in this video we are discussing about the teacher centered methods. The first method is lecture method. Lecture method in Telugu we call it as a upanyasa paddhati. English word lecture is derived from lactere, Latin word which means loud reading. ఈ లెక్చర్ అనేటువంటి ఇంగ్లీష్ పదము లాక్ట్రే అనేటువంటి లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. దీని యొక్క మీనింగ్ ఏంటంటే లౌడ్ రీడింగ్.
And this lecture method is also known as a talk chalk method. Why? Because the teacher is in active state. So the teacher is using the talkative, and she is speaking so much. And then she uses chalk on the board. That's why this method is called talk chalk method. The lecture method is also called as a talk chalk method. It is oldest method of teaching. It is most preferred to higher education. దిస్ ఈజ్ టీచింగ్ మెథడ్స్లోనే ద ఓల్డెస్ట్ మెథడ్ ఈజ్ లెక్చర్ మెథడ్. ఈ లెక్చర్ మెథడ్ అనేది నవడేస్ ఆల్సో వీఆర్ యూజింగ్ పాపులర్ వే ఆఫ్ టీచింగ్ మెథడ్, బట్ ఇట్ ఈస్ ప్రిఫర్డ్ టు హయ్యర్ ఎడ్యుకేషన్, అంటే కాలేజ్ స్టూడెంట్స్కి అలానే ప్రిఫర్ చేస్తున్నాం. వీఆర్ నాట్ యూజింగ్ ఇన్ దిస్ మెథడ్ ఇన్ ఏ స్కూల్ స్టేజ్. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ టీచర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ టీచింగ్ ప్రాసెస్. ఈ యొక్క లెక్చర్ మెథడ్లో టీచర్ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ టీచింగ్ ప్రాసెస్. అంటే టీచర్ ఇన్ ఏ యాక్టివ్ స్టేట్. షీ ఈజ్ ఓన్లీ స్పీకింగ్ మచ్ మోర్ ఇన్ ఏ క్లాస్ రూమ్ కంపేర్ టు ద చైల్డ్. Students is a passive listener. There is no scope for learning by doing. In this lecture method, the student is listener. Just what the teacher is saying, that listen and getting the information, but there is no scope to the doing activities. ఏవైనా యాక్టివిటీస్ చేయడానికి ఇక్కడ స్కోప్ అనేది లేదు. అండ్ మ్యాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ దిస్ లెక్చర్ మెథడ్ పీరియడ్ ఈజ్ 30 to 40 minutes. In these, teacher has to use TLM for teaching because to create a interest. ఇక్కడ ఈ యొక్క లెక్చర్ మెథడ్లో ఆల్వేస్ టీచరే స్పీకింగ్ చేస్తూ ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ షార్ట్ టైంలో ఇస్తుంది. షార్ట్ టైంలో విత్ ఇన్ షార్ట్ టైమ్ స్టూడెంట్ టు ఆస్క్ ద డౌట్స్ అండ్ క్లారిఫై దేర్ డౌట్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ ఎఫెక్టివ్ టు ద ప్రైమరీ స్టేజెస్. ఓకేనా. అండ్ మ్యాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ దిస్ లెక్చర్ పీరియడ్ ఈజ్ ఏ 30 to 40 minutes, and in this time also teacher create the interest to the students with the help of TLM. ప్రాపర్ TLMని యూజ్ చేసి బ్లాక్ బోర్డ్ని యూజ్ చేసి వాళ్ళలో ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేయగలగాలి. The next merits of the lecture method: teach more information within a short time. The best method to give a more information within a short time అంటే లెక్చర్ మెథడ్ ఈజ్ బెస్ట్ మెథడ్. ఈ లెక్చర్ మెథడ్లో ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనం పాస్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్, ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఇంట్రడక్షన్ పర్పస్. ఇది ఏ పర్పస్లో ఎక్కువగా యూటిలైజ్ అవుతుందంటే ఇంట్రడక్షన్కి సంబంధించి లెసన్ ఇంట్రడక్షన్ కావచ్చు, బయోగ్రఫీ ఆఫ్ సైంటిస్ట్ కావచ్చు, అలాంటి ఇన్ఫర్మేషన్ని మనం పాస్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఎవరిదైనా జీవిత చరిత్ర బయోగ్రఫీస్ గురించి చెప్పాలనుకుంటే ద లెక్చర్ మెథడ్ ఈజ్ అ వెరీ ఎఫెక్టివ్ మెథడ్. అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మోర్ క్రౌడీ క్లాసెస్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మోర్ క్రౌడీ క్లాసెస్. ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఏరియాస్లో, స్ట్రెంగ్త్ ఉన్న క్లాస్ రూమ్స్లో ఈ యొక్క లెక్చర్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ సింగిల్ టీచర్ స్కూల్స్. కొన్ని స్కూల్స్లలో అకార్డింగ్ టు ద స్ట్రెంగ్త్ టీచర్ అపాయింట్మెంట్ ఈస్ డన్. సో స్ట్రెంగ్త్ని బట్టి ఒక్కడే స్టూడెంట్ ఉంటే ఏం జరుగుతుందంటే అక్కడ ఓన్లీ వన్ టీచరే ఉంటుంది. ఆ టీచరే అన్ని సబ్జెక్టులు చెప్పాలన్నప్పుడు ది లెక్చర్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ లిమిట్స్. దెర్ ఈజ్ నో ఛాన్స్ టు లెర్నింగ్ బై డూయింగ్. ఇక్కడ ఉన్నటువంటి లిమిటేషన్స్లో దెర్ ఈజ్ నో ఛాన్స్ డూయింగ్ ఎనీ యాక్టివిటీస్. సో ఇక్కడ ఏ యాక్టివిటీస్ చేసి నేర్చుకోవడం అనేది ఉండదు. సో ఇది ఈజ్ ద వన్ ఆఫ్ ద డీమెరిట్ అనొచ్చు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ లాజికల్ మెథడ్, ఇట్ ఈజ్ నాట్ సైంటిఫిక్ మెథడ్. ఇది ఒక లాజికల్ మెథడ్ కాదు, ఇది అందరికీ సూటబుల్ అయ్యే మెథడ్ కాదు. స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ వెరీ లెస్, హీ గెట్ బోర్డమ్ ఎస్పెషల్లీ ఫర్ లోవర్ క్లాసెస్. స్టూడెంట్ ఈ యొక్క లెక్చర్ మెథడ్లో కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బోర్డమ్ని మనం ఎస్కేప్ చేయాలి అంటే టీచర్ షుడ్ బి వర్క్ అండ్ సమ్ TLM ప్రిపేర్ చేసుకోవాలి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, కాన్ఫిడెంట్గా టీచ్ చేస్తూ ఉండడం వల్ల, అండ్ క్రియేట్ ఏ బ్యూటిఫుల్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ లెక్చర్ మెథడ్ అనుకోవాలి. అండ్ బోర్డ్ని, చాక్ పీస్ని and asking questions in the middle of the period lo. And the gesture is also very important. The teacher gesture should be observed by the children. టీచర్ లెక్చర్ ఇస్తున్నప్పుడు తను ఏ విధంగా గెస్చర్ ఉంది, తన యొక్క పోస్టర్ ఎలా ఉంది అనేది కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్ ద టీచర్ షుడ్ బి టేక్ దిస్ యాజ్ ఏ సజెషన్స్.
And the next one is lecture cum demonstration method. Lecture cum demonstration method. ఈ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మస్ట్ హ్యావ్ ద ప్లాన్. టీచర్ ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ని బట్టి ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాలి. ద ఇంట్రడక్షన్ ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్, ఒక అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తూ కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంటేషన్ అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఈ యొక్క లెక్చర్ మెథడ్లో దెర్ ఇస్ నో స్కోప్ టు ద ఎక్స్పెరిమెంటేషన్, బట్ ద లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో దే గివ్ ద ఇంపార్టెన్స్ టు ద ఎక్స్పెరిమెంటేషన్, బట్ దట్ ఎక్స్పెరిమెంటేషన్ ఈజ్ కండక్టెడ్ బై ద టీచర్. అండ్ ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా డెమాన్స్ట్రేషన్ షుడ్ బి కంటిన్యూస్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్స్పెరిమెంట్ చేయాలి, డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలి, అండ్ ఎట్ ద సేమ్ టైం బ్లాక్ బోర్డ్ కూడా యూస్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి విషయాన్ని. అండ్ సూపర్విజన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టెప్ ఇన్ దిస్ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఒక టీచర్ ఫస్ట్ ఒక లెసన్ ఎలా చెప్పాలని ప్లాన్ చేసుకోవాలి. ప్లానింగ్ తర్వాత ఇంట్రడక్షన్ ఉండాలి. ఇంట్రడక్షన్ తర్వాత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే దే కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంట్ అలాంగ్ విత్ ద డెమాన్స్ట్రేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ఎట్ ద సేమ్ టైం బ్లాక్ బోర్డ్ కూడా యూజ్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం సూపర్విజన్, పిల్లలు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ కూడా చేయాలి. దిస్ ఈజ్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. దిస్ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ని తెలుగులో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు. ఉపన్యాసం ఇస్తూ ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ని ప్రదర్శిస్తున్నారు కాబట్టి దీన్ని లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటారు. దీంట్లో ఉన్నటువంటి స్టెప్స్ వచ్చేసి ప్లానింగ్, ఇంట్రడక్షన్, ఎక్స్ప్లెయినింగ్, కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్, బ్లాక్ బోర్డ్ వర్క్, సూపర్విజన్. ఓకే, ఈ యొక్క మెథడ్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను తెలుసుకుందాం. ఇన్ దిస్ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ టీచర్ ఎంకరేజెస్ ద స్టూడెంట్స్ పార్టిసిపేషన్. ఈ యొక్క లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్లో టీచరు స్టూడెంట్స్ యొక్క పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ షుడ్ నాట్ డిక్లేర్ రిజల్ట్స్ బిఫోర్ ద ఎక్స్పెరిమెంట్. తను ఎక్స్పెరిమెంట్ చేసినప్పటికీ ఇది రిజల్ట్స్ అనేది చెప్పకూడదు. వై? బికాస్ స్టూడెంట్స్ వాళ్ళ ఓన్గా తెలుసుకోగలగాలి. టీచర్ షుడ్ కండక్ట్ ఎక్స్పెరిమెంట్ డెమాన్స్ట్రేషన్ అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్ సైమల్టేనియస్లీ అలాంగ్ విత్ బ్లాక్ బోర్డ్ వర్క్. ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ ద కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్, దెన్ సైమల్టేనియస్లీ దే గివ్ ద ఎక్స్ప్లెనేషన్, అండ్ అలాంగ్ విత్ ద ఎక్స్ప్లెనేషన్ దే యూజ్ ద బ్లాక్ బోర్డ్. Lecture cum demonstration method should be used only after keeping in mind the age, capacity and surrounding atmosphere of the student. మనం ఈ యొక్క లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ని ఎక్కడ యూజ్ చేయాలి అంటే ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్ యొక్క ఏజ్ని మన మైండ్లో ఉంచుకోవాలి. అండ్ ద కెపాసిటీ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది కూడా అబ్జర్వ్ చేసుకొని మనం లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అనేది ఫాలో అప్ చేయాలి. అండ్ దీంట్లో ఉన్నటువంటి డీమెరిట్ ఏంటంటే విజిబిలిటీ ఈజ్ మెయిన్ ప్రాబ్లం. మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఇదంతా ఈ యొక్క స్టూడెంట్స్కి అబ్జర్వేషన్కి అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. విజిబిలిటీ ఈజ్ ఎ మెయిన్ ప్రాబ్లం. అండ్ సూపర్విజన్, టీచర్ చేసేటువంటి సూపర్విజన్ కూడా ప్రాపర్గా ఉండకపోవచ్చు. వై? బికాస్ దే ఆర్ డూయింగ్ ద సైమల్టేనియస్ యాక్టివిటీస్, ఎక్స్ప్లెనేషన్, డెమాన్స్ట్రేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ విత్ ఇన్ ఏ షార్ట్ టైం. కాబట్టి ఈ యొక్క మెథడ్ యొక్క డిమెరిట్ ఏంటంటే విజిబిలిటీ ప్రాబ్లం. సో ఈ యొక్క టీచింగ్ మెథడ్స్ మీద మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందనేది చూద్దాం. అకార్డింగ్ టు ద ఎడ్యుకేషనల్ థింకర్స్ ద సైన్స్ టీచింగ్ మెథడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? A 3, B 2, C 4, D 6. According to the educational thinkers, teaching methods are classified into 2 types. So our correct option is option B. Here teacher-centered methods and people-centered methods. The Latin word lactere meaning in the following. The Latin word lactere యొక్క meaning ఏంటి? A noise, B voice, C loud reading, D loud sound. The option C is the correct answer. The lactere means loud reading. Which method is not a pupil-centered method in the following? A laboratory method, B lecture cum demonstration method, heuristic method, none of the above. Pupil-centered method, it is not a people-centered method అన్నాడు. అంటే child-centered method కానిది, అంటే lecture cum demonstration. So our correct option is option B. And the next question is, which method is called oldest method of teaching in the following? A lecture method,
B. Laboratory method. C. Lecture cum demonstration method. D. Project method. Lecture method అనేది the oldest method of the teaching. So our correct option is option A. Thank you for watching and please subscribe my channel. Thank you for your support. Like, share, subscribe and comment your opinion. Thank you.